పండు మిర్చి పచ్చడి అంటే మాకు తెలుసక్క, మేము తిన్నాము, మాకు మస్తు ఇష్టము. కానీ ఒకసారి మీ స్టైల్లో రెసిపీని షేర్ చేయండి అని కామెంట్ చేసిండ్రు. మీరు అడగడము నేను చేయకుండా ఉండడము అది జరగదు, చేయడమే జరుగుతుంది. ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. పండు మిర్చిని తొడిమె తీయకుండా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ పండు మిర్చిలో గుప్పడి వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర వేసుకొని గింజలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పండు మిర్చి పేస్ట్ ని తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, టమాటా. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను తాలింపు వేసే పండుమిర్చి పేస్ట్ కి 1/2 kg కంటే ఎక్కువనే టమాటాలు తీసుకున్నా. ఈ పండుమిర్చి టమాటా పచ్చడి టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నా. మనము పండుమిర్చి పేస్ట్ లో వేసుకున్న సాల్ట్ ని బట్టి ఏమైనా తక్కువ అయితే కొంచెం టమాటాలో వేసి ఉడికించుకోవాలి. నేనైతే మిర్చిలోనే సరిపోయేంత వేసుకున్నా, టమాటాలో ఏమీ వేయలేదు. ఈ టమాటా పండుమిర్చి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక జాగ్రత్త పాటించాలి. టమాటా ఉడికించేటప్పుడు క్యాప్ పెట్టొద్దు. పండుమిర్చి పేస్ట్ వేసుకొని కూడా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరి మీరే ప్రాసెస్ లో చేస్తారో కామెంట్ చేయండి.